హాయ్ నేను సతీష్. రివ్యూస్లో చాలా అప్డేట్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్గా ఎట్లా ఆడుతున్నారో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి ఇవన్నీ చెబుతా. నేను షూట్గా సుత్తి లేకుండా చెప్తా. సోది చెప్పడం, సోది కబుర్లు ఇవన్నీ చెప్పి మీ డేటాని టైంని వేస్ట్ చేయను. కేవలం హౌస్ మేట్స్ ఆట ఎట్లా ఉంటుంది, వాళ్ళ మైండ్ గేమ్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళు చెప్పే ప్రతి మాట వెనక ఈ ఉండే అర్థాలు ఏంటి, ఇవన్నీ కూడా డెప్త్గా అనలైజ్ చెబుతూ ఉంటా కనుక అవి కూడా కంపల్సరీగా చూడండి. నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రివ్యూ పబ్లిష్ అయ్యింది కదా, అది చూసినా అలాగే లైవ్ ఈ ప్రోమోస్ అన్నీ ఫాలో అయితే నా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అన్ని మీకు కంప్లీట్గా 24/7 కనుక మీకు టైం ఉన్నా చూసినా చూడలేకపోయినా ఫుల్ పిక్చర్ అయితే వస్తుంది. సో అయితే మిస్ కాకండి. ఈ వీడియోలో కూడా ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇలాంటి చాలా వస్తాయి. సో లైక్ చేయండి. నేను మర్చిపోయిన మీరైతే మర్చిపోకండి. ఇప్పుడు హౌస్లో ఏంటి, ప్రైజ్ మనీ 0 ప్రస్తుతానికి. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే ఈ రోజుకున్నది మనకి 0 మనం చెప్పారు కనుక. కానీ ఆ ప్రైజ్ మనీ నెక్స్ట్ వీక్కి ఆ ప్రైజ్ మనీ పెంచేదానికి నెక్స్ట్ వీక్ చీఫ్లను ఎవరు ఎంపిక చేసేదానికి అయితే టాస్కులు వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే నిన్న నైట్ లైవ్ వీడియో వరకు చూస్తే మనకి 2 టాస్కులు అయితే జరిగాయి. వాటిలో ఏంటి, నిన్న నైట్ ఎపిసోడ్లో ఒక టాస్క్ను చూపించారు. ఆ టాస్క్లో యష్మి గౌడ టీం అయితే గెలిచింది. అదేంటే గోల్ కొట్టేది. అభయ్ నవీన్ సూపర్ గోల్తో అయితే టీంని గెలిపించాడు. ఒక్క గోలే, ఎందుకంటే అతను 10 ప్రతి వీడియోలో చెప్పుకొచ్చింది. మొత్తం అంతమంది ట్రై చేస్తే ఒకటే గోల్ అయ్యింది. 3 రౌండ్లు ఆడితే 3 రౌండ్లు కలిపి ఒకటే, అది అఫ్ కోర్స్ బాగా ఆడాడు. అలాగే ఇంకేంటి, ఆ తర్వాత రింగ్స్ టాస్క్ జరిగింది. అది నిన్న లైవ్లో చూపించారు. ఈరోజు నైట్ ఎపిసోడ్లో కూడా మనకు చూపిస్తారు. ఆ టాస్క్లో చాలా తెలివిగా ఆడి నైన్కా టీం గెలిచింది. అలాగే యష్మి టీము కొద్ది గ్యాప్లో ఓడిపోయింది. అయితే నైనికా టీము కొద్దిగా ఫౌల్ ఆడింది. ఎలా ఆడింది ఏంటని కూడా క్లియర్గా నేను వీడియోలో పబ్లిష్ చేస్తాను. అవి కూడా చూడండి, మిస్ కాకండి. అయితే ఈ 2 టాస్కుల్లో ఈ రింగ్ టాస్క్లో పర్టికులర్ 2 టాస్కులు కదా, ఈ రింగ్ టాస్క్లో 2 టీముల వైపు నుంచి స్మాల్ ఫౌల్ గేమ్స్ అయితే ఆడారు. అదేంటంటే నేను నెక్స్ట్ 11 గంటలకి ఇలాగ ప్రోమో వచ్చిన తర్వాత చెప్తా కదా, అందులో అయితే క్లియర్గా చెప్తే అదైతే చూడండి. 2 మిస్టేక్స్ జరిగాయి, ఎవరు ఏంటి ఎలాగలదు. ఇంకా 3వ టాస్క్ కూడా ఏంటంటే హౌస్లో ఎప్పటికే జరిగిపోయింది. అది మనకి ఈరోజు లైవ్లో మధ్యాహ్నం సాయంత్రం చూపిస్తారు. దాని గురించి ఒక ప్రోమో కూడా రావచ్చు. ఇవన్నీ ఉండబోతున్నాయి. అయితే ఆ టాస్క్కి సంబంధించిన అప్డేట్ కూడా నాకు ముందుగానే వస్తుంది, తెలుస్తూ ఉంటుంది కనుక. సో అదేంటంటే బ్రిక్ టాస్క్. ఈ టాస్క్ను కూడా నైనికా యష్మి కూడా ఈ టీముల మధ్య జరిగింది. ఈ టాస్క్లో యష్మి టీం అయితే గెలిచింది. అంటే నిన్నటి నుంచి జరిగిన మొత్తం 3 టాస్కుల్లో ఒకటి అంటే రింగ్ టాస్క్ను నైనికా జట్టు గెలిస్తే మిగతా ఈ హాకీ గోల్ కొట్టు అలాగే ఈ బ్రిక్ టాస్క్ అయితే యష్మి జట్టు అయితే గెలిచింది. అయితే బిగ్ బాస్ ఏంటి, ముందుగానే చెప్పినట్టుగా నిఖిల్ టీంలో నుంచి ఒకరిని యష్మి టీంలోకి తీసుకోమని చెప్పడంతో సోనియాని అయితే తీసుకున్నట్టు నాకు సమాచారం. అట్లాగే మనకంటే నెటు వాళ్ళు తీసుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఆయన ముందు అక్కడికి వచ్చి నిల్చున్నప్పుడే వాళ్ళిద్దరు యష్మి కానీ నైనిక కానీ రెస్పాండ్ అవ్వాలి. యష్మికి కూడా ఆ ఒపీనియన్ లేదు, ఆయన ఆడతాడు ఉంటాడని. పైగా వాళ్ళిద్దరికి మధ్య క్లాషెస్ ఉన్నాయి కనుక సో తీసుకోదు. సో సోనియానే తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. పైగా 2 టాస్కులు గెలిచిన యష్మి జట్టుకి హౌస్లోని వీఐపీ బెడ్రూమ్ బిగ్ బాస్ కేటాయించారంటే ఇంతకు ఆ వీఐపీ రూమ్ అంటే పీకాక్ రూమా, టూనేగ రూమా లేక జెబ్రా రూమా అనేది తెలియాలి. నాకు తెలిసి పీకాక్ రూమే అయి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పీకాక్ రూమ్ అంటే పవరు, టూనేగ రూమ్ అంటే అదృష్టం, జేబ్రా రూమ్ అంటే ఎవరికి వంగని ఎవరికి భయపడిన వాళ్ళకి ఆ రూమ్స్ దొరుకుతాయి, ఎంట్రీ వస్తుందని ఆ స్టార్టింగ్ రోజు హోస్ట్ అయితే ఆ రూముల గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ వాటి గురించి ఎలివేషన్ ఇస్తూ వీటి స్పెషాలిటీ ఇది, ఇందులో ఎంట్రీ రావాలంటే క్వాలిటీస్ ఉండాలని పోసకొచ్చినట్టు చెప్పారు కనుక సో అట్లయితే ఉంటుంది అనుకుంటా. సో బుద్ధిబలం, కండబలం, మైండ్ పవర్ ఇవన్నీ కూడా చూపించి గెలిచిన వారికి పీకాక్ రూమ్ అన్నారు కాబట్టి అదే ఇచ్చి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. సో లేదంటే ఇన్ఫినిటీ రూమ్ అని ఒకటి ఉందా అన్నారు కదా, అది పవర్స్ స్పెషల్ పవర్ అవన్నీ అన్నారు కనుక అదేమని ఇచ్చి ఉంటారని కూడా చూడాల్సిందే. అయితే ఇక మరికొన్ని ఈరోజు రేపు లైవ్లో మనకి చూపించబోతున్న కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటంటే హౌస్లో ఫుడ్ కోసం గొడవలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ సీజన్లో అయినా ఏ సీజన్లో అయినా జరుగుతూనే ఉంటాయి. మొన్న పప్పు కోసం, ఆ తర్వాత బీరకాయ కూర కోసం, ఆ తర్వాత కుక్కర్ లేట్ అయిందని కోసం, తర్వాత కర్రీ వండుకుంటామంటే వండుకునే వాళ్ళదని అట్లాగే ఆయన శేఖర్ భాషకేమో రోటీస్ నాన్స్ సంథింగ్ నేను చేసుకుంటానంటే వద్దానంది. బేబీ అక్క నేను హర్ట్ అయ్యాను, ఫీల్ అయ్యాను ఆయన కూడా నామినేట్ చేయడం. అలాగే సీత వచ్చి నేను కూడా ఎగ్ బుర్జీ వండుకుంటానంటే ఆ వాళ్ళకి లేని అబ్జెక్షన్, చికెన్ వండుకున్నారు, నాన్ వెజ్ తిన్నారు, బంగాళాదుంపలు వండారు. అవన్నీ చేసేటప్పుడు వాళ్ళకి లేదా పప్పు కూడా ఉంది కదా, అయినా వాళ్ళకి మూడా నాకు ఒకటే నేను వండుకుంటానంటే ఎందుకు వద్దని ఇవన్నీ మొత్తానికి ఇటు తిరిగి వంటలో జరిగిన గొడవలకు అన్నింటికి బేబక్కి కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి. సో బేబక్ వద్దన్నది అని మళ్ళీ ఇప్పుడు కూడా ఈ సీత శేఖర భాష వాళ్ళైతే మళ్ళీ మరొక ఇప్పటికే గొడవ పడ్డారు. ఇప్పుడు కూడా మరొక గొడవ అంట. నిన్న లైవ్లో కూడా ఈ కూరగాయలు తరిగే విషయంలో కూడా బేబక్క వర్సెస్ మణికంఠ కూడా జరిగింది. చిన్నగా తరిగాలని చెప్పేసి ఆమె, ఇంతకంటే చిన్నగా ఏంటని ఈయన
ఆయన ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఆయన ఫీల్ అవుతున్నా మళ్ళీ చెప్పడం, ఉడకదు, చిన్నగా తరగాలి, తురమాలని కాదు, ఇది ఒకటి అయ్యింది. అలాగే నేను ఎపిసోడ్లో కూడా చూసాం మనం, ఈ పన్నీర్ కూర సీత వండుతుందని హౌస్ మేట్స్ అందరూ యష్మి వీళ్ళందరూ చూస్తున్నారు. ఆ రోజు డిస్కషన్ చేసింది కదా, నేను ఉంటాను, నేనే వండుతాను అనింది కదా కిచెన్ టీంలో, మరి ఇప్పుడు ఎందుకు వండట్లా అని అడిగితే నిఖిల్ వెళ్ళి క్లారిటీ అడగడం, ఆ అమ్మాయి ఏమో బేబక్క ఉంటుందని ఇవన్నీ జరిగినాయి. మొత్తం ఎన్ని పంచాయతీలు చూడండి, ఉన్న 5 రోజుల్లో కూరల చుట్టూ గొడవలండి. ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ అందరికీ ఇక్కడే ఇన్వాల్వ్ అవుతున్నారు. పృథ్వీ కూడా అదే కూర తింటాడంట, అలవాటంట, వచ్చి అడిగితే బేబక్ వద్దనింది, మొహమ్మద్ చెప్పడంతో ఆయన బాగా ఫీల్ అయ్యాడు, హర్ట్ అయ్యాడు. ఆ సీత వచ్చి పిలిచినా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. బహుశా అది క్యారీ అవుద్ది మళ్ళీ బేబక్ మీద. సో ఇన్ని జరుగుతాయి. మరి ఈ గొడవలన్నీ చాలా ఉన్నట్టు ఇప్పుడు తాజా గొడవ, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ గొడవ ఏంటంటే ఎగ్ ఆమ్లెట్ కోసం మళ్ళీ హౌస్లో గొడవ జరిగినట్లు నాకున్న సమాచారం. ఈ గొడవ కూడా ఎవరికంటే అభయ్ నవీన్ అండ్ సీత అండ్ అదర్స్కు. సీత ఏంటో అది ఇన్ఛార్జ్ కనుక, ఐ మీన్ కుకింగ్ టీంలో మెంబర్ కనుక ఇట్లా ఎప్పటి వరకు జరిగిన గొడవలన్నీ ఫుడ్ రిలేటెడ్గా బేబీ యొక్క చుట్టూ తిరుగుతున్నాయి. కానీ ఈసారి అభయ్తో ఈసారి సీతకు గొడవ జరిగినట్లు తెలుస్తుంది. ఈరోజు లైవ్లో మనకి ఆమ్లెట్ గొడవ చూపించే అవకాశం అయితే ఉంది. ఇక మరో అత్యంత ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే హౌస్లో ఉన్న 3 టీములకు వారికి సింబాలిక్గా ఉండేలాగా పవర్ఫుల్ థీమ్తో ఒక్కో జెండాను, అంటే మహిష్మతి సామ్రాజ్యం లెక్క ఇలాగా మాకు జెండా ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా డిజైన్ చేసుకొని బిగ్ బాస్ చెబుతాడంట. బొమ్మ వేసి మరి వాళ్ళ జెండాలు ఏంటి, వాటి థీమ్ ఏంటి, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ వివరించమని చెప్పడంతో ఎవరికి వారు కొత్త థీములతో క్రియేటివిటీతో మంచిగా జెండా బొమ్మలు గీసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు నిఖిల్ టీం ఏంటి, సముద్ర కెరటాలు గీసి అదే తమ అజెండా అన్నారంట. థీమ్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటంటే సముద్ర కెరటాలు చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి, కానీ గంభీరంగా కూడా ఉంటాయి, వాటితో ఆటలు ఆడొద్దు అనేది నినాదం అంట. ఇదైతే బాగుంది, నాకు కూడా నచ్చింది. నెక్స్ట్ వన్ నైనిక టీం ఏంటి, వీళ్ళదేంటి ఇన్ఫినిటీ విత్ పెంగ్విన్ సింబల్ గీసారంట. అంటే అంతులేని వీరులం అనే మీనింగ్ వచ్చేలాగా ఆ థీమ్ని డిజైన్ చేసినట్టు వాళ్ళదే. మరోవైపు యష్మి గౌడ అంటే వీళ్ళ టీం ఏంటంటే అఖండ ఎద్దు బొమ్మ వేసి ఓటమంటే తెలియని వీరులం అనేలాగా వీళ్ళ థీం అయితే చెప్పారంట. ఈ థీములు, జెండాలు, కాన్సెప్ట్లు ఇవన్నీ బాగున్నాయి. నెక్స్ట్ లెవెల్లో ఎలివేషన్ ఇస్తున్నారు, ట్విస్టులు, టర్న్లు అన్నట్టుగా అంత హైలైట్ అయితే నడుస్తూ ఉంది. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు ఎంతకు నిఖిల్కు ఎందుకు టీం ఎంపిక చేసినట్టు, ఆ టీంలో ఉన్నదే 4 అంటే వాళ్ళ ఒక్కొక్కరిని తీసుకోమంటూ మళ్ళీ మిగతా 2 జట్లకు ఆఫర్ ఇవ్వడం ఏంటో, పైగా కేవలం నైనిక యష్మి గౌడ టీంలకి టాస్క్లు పెట్టడం, నిఖిల్ టీంను ఆటలు అరటిపండులోకి ఎందుకు ఉంచుతున్నాడో, ఆ ట్విస్ట్ ఏంటో, ఆ ట్విస్ట్ ఫైనల్గా టర్న్ ఎట్లా తిరగబోతుందో అదేది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అదేంటో మరి చూద్దాం. అయితే నిఖిల్ టీమును ఆడించకుండా ఎందుకు పక్కన పెట్టారో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మీ అంచనాకి. అలాగే నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా అప్డేట్స్ వస్తాయి. అలాగే ఓటింగ్ కూడా నేను డెప్త్గా చెబుతా. అన్ని ప్లాట్ఫామ్స్లో జరిగే ఓటింగ్ తీసుకొని, అలాగే నాకున్న సోర్సెస్ ప్రకారం ఇవన్నీ కూడా చూసుకుని అఫీషియల్ అన్అఫీషియల్ మన న్యూస్ బాల్ ఛానల్ కూడా ఒపీనియన్ పోల్ పెడతా. ఇవన్నీ క్రోడీకరించి ఫైనల్గా మీకైతే ఇస్తా. ఎవరు ఎట్లా ఉంటారు, ఎవరు పర్సంటేజ్ ఎందుకు వస్తుంది, పెరుగుతూ ఉంటుంది, ఎవరికి తగ్గుతుంది ఏంటి అనేది ముందుగా ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల వచ్చింది. ఇవన్నీ కూడా అవి కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి. అలాగే లీక్స్, ప్రోమోస్, లైవ్ అప్డేట్స్ 24/7 ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి కనుక కామెంట్ అయితే మర్చిపోకండి, లైక్ కూడా.